మీరు అమెరికా ఇలా అన్ని దేశాలు తిరుగుతున్నారు కదా, ఏంటి డిఫరెన్స్ మన జ్యోతిష్యంలో ఉన్నవి వాళ్ళ దాంట్లో లేనివి? మన హిందూ ధర్మంలో ఉండే ఒక శాస్త్రము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రోజు కూడా ఆఫ్రికాలో కాళికాదేవి అంటే తెలుసు, శివుడు అంటే తెలుసు. కొన్ని పూజల్ని ఇప్పుడు కూడా పెట్టి పూజ చేస్తారు. ఆఫ్రికన్స్ వచ్చి కొన్ని సంవత్సరాల్లో బ్లాక్ మ్యాజిక్ అనే దాన్ని వచ్చేసింది చుట్టి చేలో పెట్టుకుంటారు. వాళ్ళు సృష్టినే అల్లాడిచ్చే శక్తి వాళ్ళు చేలో పెట్టుకుంటారు. ముంబాసా అనేసి ఒక సిటీ ఉంది, అది ఒక అడవి అంటే ట్రైబ్స్ ఉంటారు. డైరెక్ట్ గా కూడా వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అయ్యాలా, మీ అట్లా వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటేనే, లేకుండా ఉంటే అయ్యాలి సార్, లేకుండా ఉంటే మనల్ని కూడా వచ్చేసింది ఏమైనా చేస్తారు అంటే మన బోన్ కూడా చిక్కదు. స్వామి, ఇప్పుడు మీరు అమెరికా ఇలా అన్ని దేశాలు తిరుగుతున్నారు కదా, సో ఇప్పుడు అమెరికాలో కూడా వీళ్ళకి ఇక్కడ వైట్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, జ్యోతిష్యం చెప్పేవారు. అలానే ఇప్పుడు లండన్ లో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆ దేశం వాళ్ళు ఉంటారు. ఆ దేశం వాళ్ళ జ్యోతిష్యము, మన జ్యోతిష్య శాస్త్రం, మీరు అన్ని తిరిగారు కాబట్టి అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి, ఏంటి డిఫరెన్స్? మన జ్యోతిష్యంలో ఉన్నవి వాళ్ళ దాంట్లో లేనివి, లేదు వాళ్ళ దాంట్లో ఉన్నవి మన దాంట్లో లేనివి అనే డిఫరెన్స్ ఏమన్నా మాట్లాడగలుగుతారా? డిఫరెన్స్ వెరీ గుడ్. ఇప్పుడు మన దాంట్లో వచ్చేసిందే, మన ఇండియాలో మన హిందూ ధర్మంలో ఉండే ఒక శాస్త్రము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మనం చేసే ఒక పూజలు కావచ్చు, మనం చూసిండే ఒక మన పురాతనం కావచ్చు, వాళ్ళు చూసిండ్రు చూడబోరు కూడా. కానీ ఆ కంపారిజం అంటే ఆఫ్రికన్ లో చేయవచ్చు. ఆఫ్రికన్స్ ఉంటారు, ఆఫ్రికన్ జ్యోతిష్యంతో మన దాన్ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్రికన్స్ వచ్చేసిందే నేటివ్, వాళ్ళు తరంతరాలు ఎత్తుకుంటే మన బ్రౌన్ కే వాళ్ళు, ఐ మీన్ లైక్ మన ఇండియన్స్ కే వాళ్ళు వచ్చేసింది చాలా దగ్గర పోలికలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఈ రోజు కూడా ఆఫ్రికాలో కాళికాదేవి అంటే తెలుసు, శివుడు అంటే తెలుసు. కొన్ని పూజల్ని ఇప్పుడు కూడా పెట్టి పూజ చేస్తారు. ఈ వీళ్ళు ఉంటారు, మన ఈ అడవి మనుషులు ఏమంటారు, ట్రైబ్స్. ఈ ట్రైబ్ లో కూడా వచ్చి నేను పోయిండే లెక్క, ఇప్పుడు ఉగాండాకు పోయినా, కీనియాకి పోయినా, ఇవకంతా నేను పోయినప్పుడు సౌత్ ఆఫ్రికాలో కొన్ని స్పాట్స్ పోయినప్పుడు, లోపల మనకి కొన్ని మూలికలు కావాల్సినప్పుడు పోయినప్పుడు అక్కడంతా వచ్చేసింది కాళికాదేవి విగ్రహాలు. అంటే విగ్రహాలు కాదు, అచ్చులు. అంటే అది ఈ కాలం కాదు, 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు అప్పుడు ఇంకా ఉండేవి కూడా ఉన్నాయి. అక్కడ పెట్టి పూజ చేస్తా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి మనకి కంపారిజన్ చేయవచ్చు. హిందూ ధర్మంలో ఒక రకంలో పూజలు అంటే, ఇంకా ఇప్పుడు మెక్సికన్స్ ఉంటారు, మళ్ళా వచ్చేసింది మన అమెరికన్స్ ఉంటారు, ఈ ఆస్ట్రేలియన్ ఉంటారు, ఇంకా కొన్ని జనాలు వచ్చి చాలా మంది ఉంటారు, అరబిక్ వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా మనం కంపారిజన్ చేసేకేయాలి, ఎందుకంటే వాళ్ళు ఏడో ఉన్నారు. వాళ్ళదంతా శాస్త్రము అంటేనే నవ్వుతారు సార్, ఆనెస్ట్ గా చెప్తాను. అది వేరే, మన దగ్గరకు వస్తే అలా ఉండదు కదా. వాళ్ళది ఎలా ఉంటుంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, లవ్, లైఫ్, కెరియర్, చిల్డ్రన్స్, హెల్త్, వెల్త్, థింగ్స్, ప్రాస్పరిటీ, వాళ్ళది ఏం నడుస్తా ఉంది ఇప్పుడు, ప్రజెంట్ ఏమి, పాస్ట్ ఏం నడిచింటుంది వాళ్ళ లైఫ్ లో, ఏమేం పాత ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్ ఏముంటుంది, ప్రతి ఒక్కటి మనం చెప్తాము. అట్లా మనల్ని వాళ్ళని కంపారిజన్ చేసుకునేకే అయ్యాలి, అది ఇంపాసిబుల్. కంపారిజన్ లో అంటే ఆఫ్రికన్స్. ఈ రోజు నేను చెప్తా, ఆఫ్రికన్స్ వచ్చి ఇంకా కొన్ని సంవత్సరాల్లో బ్లాక్ మ్యాజిక్ అనే దాన్ని వచ్చేసిందే చుట్టి చేలో పెట్టుకుంటారు. వాళ్ళు సృష్టినే అల్లాడిచ్చే శక్తి వాళ్ళు చేలో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోర్ దెన్ 3 steps, మోర్ దెన్ మన హిందూ ధర్మంలో లెక్కేసుకుంటే మనకన్నా వాళ్ళు 3 steps ముందు ఉంటారు. అంటే దాంట్లో బ్లాక్ మ్యాజిక్, ప్రేయర్స్. ఓకే, మన హిందువులు మనం అనుకుంటాం కదా ఎప్పుడు 24 గంటలు గుళ్ళు, గోపురాలు, పూజలు, పుణ్యస్కరాలు అనేసి, వాళ్ళు మనకన్నా చాలా ఉంటారు సార్. ఓకే, దాని గురించి తెలిసిండే వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే నా కళ్ళారా నేను వెళ్ళి నేను చూసిన. నేను కీనియాలో ఉంటే, నైరోబీలో ఉంటే, అక్కడ ఇంకా వచ్చేసిందే కొన్ని యాదవ్ పూజ వచ్చిన దానికి ముంబాసా అనేసిందే ఒక సిటీ ఉంది ఇక్కడ, ఇంకొక స్టేట్. ముంబాసా అనేది ఒక స్టేట్కి పోతే అది ఒక అడవి.
అడవి అంటే ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం పోవాలా, వాళ్ళ దగ్గర పోయి మూలికలు ఎత్తుకొని రావాలంటేనే కొంచెం మనకి డబుల్ ఖర్చు అవుతుంది. మనం డైరెక్ట్ గా కూడా వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అయ్యేలా, మీ అట్లా వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటేనే, లేకుండా ఉంటే అయ్యాలి సార్, లేకుండా ఉంటే మనల్ని కూడా వచ్చేసింది ఏమైనా చేస్తారు అంటే మన బోన్ కూడా సిక్కదు వాళ్ళకి మళ్ళా మన ఇంటికి. అంత చాలా భయంకరమైన. టు బి ఫ్రాంక్ ఆనెస్ట్, నేను సాధారణంగా వచ్చేసి అట్లా విషయాలకి అంత భయపడినా, నేను భయపడిండే సందర్భాలు కూడా వచ్చినాయి ఆఫ్రికా. ఎందుకంటే మంచి మంచి వ్యక్తుల్ని నేను చూస్తే ఏమో వీళ్ళు నాకే ఆశ్చర్యం అయిపోయి వాళ్ళని చూసి. వాళ్ళు చేసేది, పెట్టేది, వాళ్ళు బలిదానాలు చేసేది, వాళ్ళు మంచి చాలా పెద్దగా చూసిన అట్లా ఆఫ్రికాతో పోల్చొచ్చు అంటారు. ఓకే.